సిటీ న్యూస్ కి స్వాగతం. ఎందుకంటే ఆయా పడవకు ఇప్పుడే మనం జర దాన్ని బాగు చేసుకుంటే ఎప్పటికైనా బాగుంటుంది. అంటే ప్రజలకు సామాన్య రైతాంగ ఉద్యమ నేత కూసం రాజమౌళి గారికి విధి విధానాలు మాత్రమే అమలు చేస్తారు. కొరకు సీట్ల కొరకు కాకుండా రైతాంగం సాధించుకునే విధంగా మనం నిర్మించే ఉద్దేశం. వాస్తవానికి అనేక సమస్యలతోని రైతైతే 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చిళ్ళు. అంటే నల్ల చట్టాలు అంటే ఏంటిది అని అంటారంటే ఇలా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పే విధంగా ప్రయత్నాలు చేయడం, వీటన్నిటి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి చేయొద్దు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించబడుతున్నది. ఈ 2 సంఘాలే కాదు, భవిష్యత్తులో మొత్తం ఎన్ని సంఘాలు ఉన్నాయో రైతుల కోసం పోరాటం చేసే సంఘాలు వాటన్నిటితో కూడా కలుపుకొని, అంటే ఎవరెవరు కలిసి వస్తారో ఎవరెవరు కలిసి రాదు వేరే విషయం, కానీ ఎన్ని సంఘాలు కలిసి వస్తే అన్ని సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున హైదరాబాద్లో, వరంగల్లో అన్ని చోట్ల కూడా సదస్సులు నిర్వహించి ఈ రైతాంగ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ఉమ్మడి సదస్సులకు ప్లాన్ను చేసినటువంటి సోమిడి శ్రీనివాస్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమెరికా చేత ట్రంప్ తోటి ఒక ఒప్పందం అనేది చేసుకున్న జరిగింది. ఇవాళ ఆ ఒప్పందం యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందని అంటే భవిష్యత్తు లోపల మనము అమెరికా నుంచి అమెరికా వాళ్ళు మనకి ఏవైతే వస్తువులు పంపిస్తారో, ఆహార ధాన్యాలు, పంట ధాన్యాలు, పత్తి ఏదైనా పంపించినప్పుడు వాటి మీద మనం 0 ట్యాక్స్, అంటే మన భారతదేశం వాళ్ళు ఏం ట్యాక్స్ వేయరు. మనం ఊరికే వాళ్ళ వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి మనం అవకాశం కల్పించాలి. అదే మన దేశం నుంచి మనం ఏదైనా వాళ్ళ దేశానికి పంపించాలంటే 18% ట్యాక్స్ అనేటటువంటిది, ఇలాంటి ఒక ఒప్పందం అనేది మన కేంద్ర ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. ఈరోజు రైతు రాష్ట్ర సదస్సును వరంగల్లోని తెలంగాణ రైతు భవనం అబ్బన్కుంటలో నిర్మించడం అనేది జరుగుతుంది. ఈ సదస్సు సందర్భంగా ఈ నెల 8వ తారీఖున రైతు ఉద్యమ నేత, అదేవిధంగా అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నటువంటి రైతు నాయకుడు మరణించడం, వారి యొక్క మరణానికి కూడా ఈ సదస్సు వారి యొక్క మా యొక్క సంతాపాన్ని ప్రకటించడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం రైతాంగం ఐక్యతగా ఉండాలి. రైతాంగ హక్కుల కొరకు పోరాడకపోతే ఈ యొక్క భవిష్యత్తులో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఆ వ్యవసాయం చేయాలంటే మనమంతా ఐక్యతగా ఉండాలనేదే ఈ యొక్క సదస్సు ఉద్దేశం. ఎందుకనంటే పంట పండియడం రైతు ఒక ఎత్తు అవుతుంది, అమ్ముకోవడం ఒక ఎత్తు అవుతుంది. ఈ రోజు కల్లా కూడా మొక్కజొన్న చేతికి వచ్చింది రైతుకు. ఈ రోజు కల్లా కూడా సెంటర్లు ఓపెనింగ్ చేయకుండా, రైతుల దగ్గర ఒక పండించిన పంటను కొనుగోలు చేయకుండా ప్రైవేటు వ్యాపారస్తులకు తెగనమ్ముకునే పరిస్థితి వెళ్ళిపోయి ఉంటున్నారు రైతాంగం.